హాయ్! హాయ్! నా లైఫ్‌లోనే ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కేసినండి. ముందు నుంచి అనుకుంటాంటి ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కితే మాత్రం ఫారెన్‌కే బోవల్ల అని అనుకుంటాంటి. కాకపోతే ఫ్లైట్ ఎక్కే ముందు చానా ప్రాసెస్ ఉంటుంది గదా! దాని గురించి ఏమీ తెలీదనమాట. సరేలే ఎట్లెక్కల్లా ఏమి ప్రాసెస్ అన్నా ఒకసారి తెలుసుకుందామని గోవాకి పోతాన్నాను. బెంగుళూరు టు గోవా అనమాట. ఇంకా బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ అయితే చానా బావుంది. అసలు పెద్ద 5 స్టార్ హోటల్ లాగా ఉంది. నాకైతే భలే నచ్చింది. పొద్దున 5:30కి ఫ్లైటు. అందుకని ఇంక 2 అవర్స్ ముందే ఈడుండాలంట. రాత్రయితే 12:30కే బయలుదేరి వచ్చేసినాము. ఈడ టెర్మినల్ 1, 2 అని 2 ఉంటాయి. టెర్మినల్ 1లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి. 2లో వచ్చి ఇండియాలో తిరిగే ఫ్లైట్స్ ఉంటాయి. ఇంక మేము ఇండియాలోనే కాబట్టి టెర్మినల్ 2లోనే కార్ పార్కింగ్ చేసేసి, పార్కింగ్ దగ్గర నుంచే లిఫ్ట్ ఎక్కి లోపలికొచ్చేసినాము. ప్రాసెస్ అంటే పెద్దదుంటుందనుకున్నా, ఏం లేదు చానా ఈజీనే. ఫస్ట్ మన ఐడీ ప్రూఫ్ చూపిస్తే లోపలికి అలో చేస్తారు. ఇంక బుక్ చేసుకుండే టికెట్ చూపిచ్చేస్తే బోర్డింగ్ పాస్ అని ఇస్తారు. అది తీసుకొని లగేజ్ రూమ్ దగ్గరికెళ్తే లగేజ్ అంతా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇంక వెయిటింగ్ హాల్‌లో ఉండి ఫ్లైట్ ఎక్కడమే అనమాట. ఇంకా ఏదో డిజి యాత్ర అనే యాప్ మా హరి ఇన్‌స్టాల్ చేసి ఇచ్చినాడు. అది చేసుకుంటే ఇంక తొందరగా అయిపోయింది. ఇంక ఎయిర్‌పోర్ట్‌లో షాపింగు అదంతా ఉంటుంది. ఇంకా ఫ్లైట్ రెడీగా ఉందని అనౌన్స్ చేసినారు. వచ్చి ఫ్లైట్‌లో కూర్చున్నా అనమాట. టెన్షన్‌గా ఉండింది ఎట్లో ఏమో అని. ఒకసారిగా ఫ్లైట్ స్టార్ట్ అవ్వంగానే అసలది వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. చానా బావుండింది. మొత్తం అన్నీ చిన్నగా కనిపిస్తాయి. అసలు కిందకి చూస్తే పడిపోతామేమో అనిపిస్తుందనమాట. డే టైమ్ జర్నీ అయితే ఇంగా చానా బావుండేది. అన్నీ బాగా కనిపించేటివి. 3 ఇయర్స్ బ్యాక్ గోవాకొచ్చినప్పుడు ట్రైన్‌లో వచ్చిన్నాము. అప్పుడైతే మధ్యాహ్నం 3 గంటలకు ఎక్కితే పొద్దున్నే 5కి దిగినాము. ఇదైతే అసలు ఇంట్లో కూర్చున్నట్లే ఉంది. గంటకంతా గోవాలో దింపేసింది. ఈడికొచ్చిన తర్వాత లగేజ్ తీసుకొని వచ్చేసినాం.